ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 మున్సిపల్ ఒక కార్పొరేషన్కు సంబంధించిన ఎన్నికల్లో ఫలితాల కోసం మరికొన్ని గంటలు మాత్రమే మిగిలింది. 308 వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపుకి ఎలక్షన్ కమిషన్ పకడ్బందీ ఏర్పాటు చేసింది. ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి ప్రత్యేక సెక్షన్ ఇచ్చారు జిల్లా అధికారులు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అయితే 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. లెక్కింపు ప్రక్రియ అంతా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. గతం కంటే తగ్గిన పోలింగ్ శాతం ఎవరికి లాభం చేకూరుస్తుందని తెలియక ప్రధాన పార్టీ నాయకులైతే ఆందోళనలో పడ్డారు. మరోవైపు అధికారులు కౌంటింగ్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరింత సమాచారం మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. జిల్లాలో మున్సిపల్కి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ముగియడంతో అయితే మంచిర్యాల జిల్లాలోని హైజా కాలేజ్ వద్ద కౌంటింగ్ సెంటర్ సంబంధించిన ఏర్పాట్లతోటి అయితే అధికారులు అయితే నిమగ్నమయ్యారు. రేపు జరగబోయే కౌంటింగ్ సంబంధించి అన్ని ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం కౌంటింగ్ సెంటర్ వద్ద అయితే ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఉందో స్ట్రాంగ్ రూమ్ వద్ద అయితే భారీ బందోబస్తు మధ్య అయితే అన్ని భద్రపరిచారు. దీనికి సంబంధించి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు స్ట్రాంగ్ రూమ్ 1 డివిజన్ 1 నుంచి 30 వరకు సంబంధించి ప్రత్యేక భద్రత మధ్య అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి ఇటు పోలీస్ శాఖ నుంచి అయితే చెప్పచ్చు. ముఖ్యంగా రేపు జరగబోయే కౌంటింగ్ సిబ్బందికి 3 అంచెల భద్రత అయితే ఏర్పాటు చేశారు. ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్, ముఖ్యంగా మొట్టమొదటిసారిగా మంచిర్యాల జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఎన్నికైతే జరుగుతుంది. దీని మున్సిపల్ సంబంధించిన కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లకు సంబంధించిన ఏర్పాట్లు ఈ కౌంటింగ్ సెంటర్లోనే మొత్తం అధికారులు అయితే సిద్ధం చేస్తున్నారు. దీనికి ముఖ్యంగా చెప్పాలంటే ఇటు కౌంటింగ్కి సంబంధించి ముఖ్యంగా ప్రతి ఒక్క కౌంటింగ్ కేంద్రాల్లో అయితే నిఘా కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ప్రత్యేకంగా సీసీ కెమెరా పర్యవేక్షణలో ఈ కౌంటింగ్ మాత్రం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఇటు అభ్యర్థులకు కానీ ఇటు అధికారులకు కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరూ మానిటరింగ్ అయ్యే విధంగా అయితే సీసీ కెమెరాలను అయితే ఏర్పాటు చేశారు. దీని విధంగా ఓవరాల్గా చూస్తే 328 వార్డులకు గాను ఒక్కొక్క టేబుల్కు 5 సిబ్బంది చొప్పున సుమారు 2000 మంది అధికారులు అయితే ఈ కౌంటింగ్లో పాల్గొంటారు. దీనికి సంబంధించి ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే భారీగా పోలీసు బందోబస్తును అయితే ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాలలో అయితే ముఖ్యంగా చెప్పాలంటే 3 అంచెల భద్రతను అయితే ఏర్పాటు చేస్తున్నారు పోలీస్ సిబ్బంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికీ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 328 వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మొదటగా పోస్టల్ ఓట్లను అయితే లెక్క చేస్తారు. దీనికి సంబంధించి అదేవిధంగా అనంతరం బ్యాలెట్ బాక్స్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొట్టమొదటిగా ఏదైతే బ్యాలెట్ బాక్స్కి సంబంధించిన ఓట్లను కట్టగట్టిన తర్వాతనే అధికారులు కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ప్రత్యేకమైన టేబుల్ని ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టేబుల్కు 5 అధికారుల చొప్పున ఈ కౌంటింగ్ అయితే ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇటు ఏజెంట్ల పరిరక్షణలోనే అదేవిధంగా సీసీ కెమెరా పరిరక్షణలోనే అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ప్రత్యేకంగా ఉన్నత అధికారులు కానీ ఏఓలు పీఓలు కూడా అబ్జర్వర్లు ముఖ్యంగా మైక్రో అబ్జర్వర్లు కూడా అందరూ సమక్షంలోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని అటు అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమం అయితే సజావుగా సాగే విధంగా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, మంచిర్యాల జిల్లా. ఖమ్మం జిల్లాలో అతిపెద్ద మున్సిపాలిటీగా అవతరించిన ఎదిలాపురం కౌంటింగ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఎదిలాపురం మున్సిపాలిటీలో కౌంటింగ్ సరిపడా సిబ్బందిని సిద్ధం చేస్తామన్నారు. పోలీసులు ఎన్నికల అధికారుల సమక్షంలో కౌంటింగ్ చేపడతామని మున్సిపల్ కమిషనర్ చెబుతున్నారు. ఇక ఎదిలాపురం మున్సిపాలిటీలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామంటున్న మున్సిపల్ కమిషనర్ అల్లీతో మా ఖమ్మం జిల్లా కరెస్పాండెంట్ రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. 7 మున్సిపాలిటీలు కొత్తగూడెం కార్పొరేషన్కు రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. కౌంటింగ్ సంబంధించింది కూడా అన్ని ఈ కౌంటింగ్ కేంద్రాల్లో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్లో వద్ద కూడా బ్యాలెట్ బాక్సులు నేరుగా కౌంటింగ్ కేంద్రం తీసుకొచ్చే విషయంలో కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్తో పాటు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్తో ఖమ్మం జిల్లా కలెక్టర్ దురిశెట్టి సందీప్ కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఏదులాపురం మున్సిపాలిటీ కౌంటింగ్ కేంద్రం కౌంటింగ్లో ఎంతమంది సిబ్బందిని ఉపయోగిస్తున్నారు, ఎన్ని టేబుల్స్లో ఎన్ని గంటల్లో తుది ఫలితం వెలువడే అవకాశాలు అనే అంశాలపై మాత్రానికి మాట్లాడేందుకు మనతో ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ మునూర్ అలీ మనతో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, రేపు ఉదయం ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది కౌంటింగ్, ఎన్ని టేబుల్స్, ఈ ఫలితం ఎన్ని గంటల్లో వెలువడే అవకాశం ఉంది, ఒక్కొక్క వార్డు ఫలితం ఎంతసేపట్లో వెలువడుతుంది, సిబ్బందిని ఎంతమందిని వినియోగిస్తున్నారు? ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో 31 వార్డులకు నిన్న ఎలక్షన్ జరగడం జరిగిందండి. 31 వార్డులకు సంబంధించి ఫస్ట్ రౌండ్లో 16 వార్డ్స్, రెండో రౌండ్లో 15 వార్డ్స్ కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ రౌండ్ 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేసిన తర్వాత
15 వార్డ్స్కు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రౌండ్ రిజల్ట్ 10 గంటల వరకు వస్తుందని మేము అనుకుంటున్నాం. సరే, అంటే ఇప్పుడు ఎంతమంది సిబ్బందిని వినియోగిస్తున్నారు? ఈ ఎన్ని టేబుల్స్, అంటే టేబుల్స్ ఒక్కొక్క టేబుల్కి, అంటే ఒక్కొక్క పోలింగ్ ఒక్కొక్క వార్డులో దాదాపు 5 నుంచి 6, 7 బూతులు ఉన్నాయి. ఈ బూతులకు సంబంధించి ఒక్కొక్క బూత్ వైజ్ కౌంటింగ్ చేస్తారా, లేదంటే అన్ని బూతులు కలిపి ఒకేసారి బ్యాలెట్ పత్రాలనేది బాక్స్లో వేసి సపరేట్ కట్టలు కట్టాక ఎట్లా ప్రక్రియ, ఏ విధంగా చేస్తారు ప్రక్రియ? 16 వార్డ్స్ అండి. మన కౌంటింగ్ సెంటర్లో ఫస్ట్ రౌండ్లో 16 వార్డ్స్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క వార్డుకు కూడా 2-3 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 2-3 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను ఫస్ట్ ఒక్కడికి తీసుకొచ్చి బ్యాలెట్ పిఎస్ వారీగా ఓపెన్ చేస్తామండి. ఓపెన్ చేసిన వాటిని 25 చొప్పున కట్టలు కట్టుకుంటా పోలైన ఓట్లకు బాక్స్లో ఉన్న ఓట్లకు టాలీ చేసిన తర్వాత 3టిని క్లబ్ చేస్తాం. 3 పిఎస్లు ఉంటే 3టిని క్లబ్ చేయడం జరుగుతుంది. క్లబ్ చేసిన తర్వాతనే కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సరే, ఎంతమంది సిబ్బందిని కౌంటింగ్ ఉపయోగిస్తున్నారు? కౌంటింగ్ సిబ్బంది ఎంతమంది, అవుట్ ఆఫ్ సిబ్బంది ఎంతమంది? ఆ తర్వాత ఫలితం వెలువడిన తర్వాత కంప్యూటర్లో తీసి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ పంపించే విధానానికి ఎలా ప్రాసెస్ చేస్తున్నారు? ఎంతమంది సిబ్బంది? మాకు కౌంటింగ్ సూపర్వైజరు, కౌంటింగ్ అసిస్టెంట్స్ కలిపి ఒక రౌండ్కు 4 ఉద్యోగస్తులు రేపు విధులు నిర్వహిస్తారండి. బయట తర్వాత స్ట్రాంగ్ రూమ్ నుంచి ఇక్కడికి కౌంటింగ్ బాక్స్ మన టేబుల్ వరకు తీసుకురావడానికి ఒక రో ఆఫీసర్ ఉంటారు. హమాలీలతో పాటు పోలీస్ ఎస్కార్ట్, వీళ్ళందరూ రేపు విధుల్లో పాల్గొంటున్నారు. సరే, దీనికి సంబంధించింది రేపు కౌంటింగ్కి వచ్చే అభ్యర్థులతో ఆయా పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులతో పాటు ఇంకెవరినన్నా లోనికి ఏజెంట్లు కాకుండా ఇంకెవరన్నా లోనికి కౌంటింగ్ కేంద్రానికి అలో చేసే అవకాశం ఉందా? కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్స్ తప్ప ఎవరిని కూడా లోపలికి వేరే వాళ్ళని అనుమతించమండి. ఒకవేళ కంటెస్టింగ్ క్యాండిడేట్ బయటికి వెళ్తే అతని ఎలక్షన్ ఏజెంట్ ఉంటారు. ఎలక్షన్ ఏజెంట్ని ఆ సమయంలో అతను బయటికి వెళ్ళిన సమయంలో అనుమతిస్తాం. ఈ 31 వార్డులకు సంబంధించి తుది ఫలితం ఏ టైం కల్లా వచ్చే అవకాశాలు? మధ్యాహ్నం 1-2 గంటల వరకు ఫైనల్ రిజల్ట్ అనౌన్స్ చేస్తామని అనుకుంటున్నాం సార్. బయట కూడా మీడియా పాయింట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వార్డు వైజ్గా రిజల్ట్ అనౌన్స్మెంట్ కూడా బయట కూడా మీకు లైవ్ టెలికాస్ట్ ఇస్తుంటాం. అక్కడ స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నాం. బయట కూడా మీడియా పాయింట్కు మీడియా మిత్రులందరూ కూడా అక్రిడేషన్ కార్డు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీడియా పాయింట్కు రావచ్చండి. అక్రిడేషన్ కార్డు ఉన్న మీడియా మిత్రులకు అనుమతి ఉన్నది. ఓవరాల్ చూడవచ్చు. దీనికి సంబంధించి కూడా యదులాపురం మున్సిపాలిటీలో పకడ్బందీ ఏర్పాట్లు కౌంటింగ్ మాత్రం చేశారు. కౌంటింగ్ అంటే స్ట్రాంగ్ రూమ్ నుంచి కూడా పోలీస్ ఎస్కార్ట్తో పాటు హమాలీ వ్యక్తులు, అంటే మున్సిపాలిటీలో పనిచేసే హమాలీ వ్యక్తులతో పాటు వాళ్ళని తీసుకొని వచ్చి బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కట్టలు కడతా దాదాపు 25 కట్టలు కట్టిన తర్వాత మొత్తం ఒకసారి అన్ని పోలింగ్, అంటే ఒక్కొక్క వార్డులోని దాదాపు 3-4 పోలింగ్ స్టేషన్స్, అంటే 3-4 బూతులు ఉంటాయి. 3-4 బూతులు అనేవి ఒకే చోట క్లబ్ చేసి వాటిని కౌంటింగ్ చేసి ఒక్కొక్క అర్ధ గంటకు ఒకసారి కౌంటింగ్ ఒక్కొక్క వార్డుకు సంబంధించిన ఫలితం కూడా వెలువరిస్తామని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ మనోహర్ అలీ కూడా చెప్తున్నారు. మరి ఓవరాల్గా దీనికి సంబంధించి కూడా మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు కూడా 31 వార్డులు, అంటే యదులాపురం మున్సిపాలిటీలో 32 వార్డులకు కానీ ఒక వార్డు 15వ వార్డు ఏకగ్రీవం కాగా 31 వార్డులో మొత్తం నిన్న పోలింగ్ జరిగింది. అంటే ఈ రేపు మాత్రం కౌంటింగ్లో 8 గంటల నుంచి తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేస్తారు. ఆ తర్వాత అర్ధ గంటల నుంచి, అంటే 8:30-9 నుంచి కౌంటింగ్ మాత్రం ప్రారంభం. కౌంటింగ్ ప్రారంభంతో 1 గంట 2 గంటల లోపలనే ఈ 31 వార్డులకు సంబంధించిన తుది ఫలితం కూడా వెలువడిస్తామని చెప్పేసి యదులాపురం మున్సిపల్ కమిషనర్ మనోహర్ అలీ చెప్తున్నారు. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్, యదులాపురం కౌంటింగ్ కేంద్రం నుంచి.